ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి వార్. ఇజ్రాయిలే ఇరాన్ మీద దాడి చేసి యుద్ధాన్ని మొదలెట్టింది. ఇందులోకి అమెరికా ప్రవేశించింది. పోయి బలమైన బాంబులు ఇరాన్లో కీలకమైన ప్రదేశాలు వేసి మీరు మాత్రం శాంతి పాటించండి అంటూ ఉన్నారు. సో మామూలుగానే ఇరాన్ ఆ మనస్తత్వాలు ఎలా ఉంటాయి, ప్రధానంగా వాళ్ళ మనస్తత్వాలు అంటే పర్షియన్ వారసులు కదా, మొండితనం ఉంటుంది. ఆత్మగౌరవం అంటారా, ఆత్మవిశ్వాసం అంటారా, పేరు ఏదో ఒకటి పెట్టుకోండి, మొండితనం, అహంకారం ఏదైనా పెట్టండి, కానీ కాన్ఫిడెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ప్రారంభమైన చివరి వరకు కొట్లాడే మనస్తత్వాలు ఉన్నారు. ఆ చుట్టుపక్కలంతా పాలించిన వాళ్ళే కదా, పర్షియన్ వారసులు కదా. అందుకని చెప్పి ఇప్పుడు అమెరికా బెదిరిస్తేనో బాంబులు ఎత్తేనో దారికి వచ్చే పరిస్థితి ఉండదు, ప్రాణాలు పోతే పోని అనుకునే రకం. సో అమెరికా దాడులు చేసిన తర్వాత ఇరాన్ నుంచి సంచలనమైన ప్రకటన వచ్చింది. సరే మీరు దాడులు మొదలెట్టారు, మేము దాన్ని అంతం చేస్తామని చెప్పి ప్రకటన ఇరాన్ నుంచి అఫీషియల్గా వచ్చింది. మీరు దాడులు మొదలెట్టారు, మేము దాన్ని అంతం చేస్తాము అని. సో ఈ క్రమంలో పశ్చిమాసియాలో ఉన్నటువంటి అమెరికా పౌరులు వాళ్ళ సైనికుల మీద దాడులు చేస్తామన్నారు. మరికొన్ని గంటల్లో హార్మూజ్ జలసంధిని మూసేస్తామని చెప్పి ప్రకటించారు. సెన్సేషనల్ ప్రకటన. ఇప్పటి వరకు ఎప్పుడు హార్మూజ్ జలసంధి మూసేలేదు, ఇరాన్ ఇరాక్ యుద్ధం అప్పుడు కూడా. కానీ ఇప్పుడు మూసేస్తామని చెప్పి ప్రకటించారు. ఇజ్రాయెల్ని టార్గెట్ చేశారు. వరుసగా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగిస్తుంది ఇరాన్. ఇజ్రాయెల్ మొత్తం ఎమర్జెన్సీ విధించేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఎమర్జెన్సీ విధించారు. మొత్తం గగనతలాన్ని మూసేశారు. ఈ నెల 27 వరకు గగనతలం మూసే ఉంటుంది అన్నారు. ఎమర్జెన్సీ విధించారు. ఎవరు బయటకు రాకండి అన్నారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగిస్తోంది. ఇటు మరి కొన్ని గంటల హార్మూజ్ జలసంధిని మూసేస్తామని చెప్పి ఇరాన్ నేవీ ప్రకటించింది. సో ఆ జలసంధి వెంబడి అమెరికా నౌకలు, యుద్ధ నౌకలు అన్నిటి మీద దాడి చేస్తాము అని చెప్పి హౌతీలు ప్రకటించారు. సరే, ఇప్పుడు బలమున్నోడిపై నేను దాడి చేయొచ్చాను ఉండాలి అని అంటే అటు సైడ్ వాడు ఆడు మొండి, మన బలం తక్కువే కావచ్చు కానీ తిరగబడతామంటూ ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు హార్మూజ్ జలసంధి మూసేస్తే ప్రపంచంలో చాలా దేశాలకు ఇక్కట్లు రాబోతూ ఉన్నాయి. అండ్ భారతదేశ ఇంధన భద్రతకు పెను సవాల్ విసరబోతూ ఉంది. మనకు చాలా ఇబ్బందే. మామూలుగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అప్పుడు భారత్కి చాలా సంక్లిష్ట పరిస్థితే. సాంకేతిక రక్షణ పరంగా ఇజ్రాయెల్తో కావాలి, అండ్ ఇటు ఇరాన్తోనూ తప్పదు. ఇరాన్ గల్ఫ్ తోటి భారత్కి చాలా అవసరం. మన ఇంధన భద్రత వాళ్ళతో ముడిపడి ఉంది. మరి ఇప్పుడు హార్మూజ్ జలసంధి మూసేస్తే చాలా పెద్ద ఇంపాక్ట్ భారత్ మీదే పడుతుంది. రోజుకు 15 లక్షల బ్యారెళ్ళ ముడి చమురే వస్తుందండి మన దేశానికి హార్మూజ్ జలసంధి ద్వారా. 15 లక్షల బ్యారెళ్ళ ముడి చమురే అంటే 12 కోట్ల లీటర్ల పెట్రోల్. అంటే ఈ దేశంలో ఒకరోజు వాడే అంత. రోజుకు చాలా ఇంపాక్ట్ కనిపించబోతుంది. సో అది మూసేస్తే చమురు కొనడం కోసం ప్రపంచ దేశాలు పోటీ పడతాయి. భారత్ కానీ ఇప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మన రూపాయి బలహీన పడుతుంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పే పరిస్థితి. దాంతో ముడిపడి ఉన్న చాలా ధరలు జనాలను నడ్డి విరిచేస్తాయి. చాలా చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళబోతున్నాం. ప్రపంచం అదే పరిస్థితులకు పోబోతుంది. అసలు ఎవడి ఆధిపత్యం కోసం అక్కడ ఎందుకు యుద్ధాలు చేస్తున్నారు? మధ్యలో ఈ అమెరికాకు నొప్పి ఉందో, ఇజ్రాయెల్ వెళ్ళి ఆ ఇరాన్ మీద ఎందుకు దాడి చేశారు? వాళ్ళు చెప్పే కారణాలు ఏమైనా కనుక నమ్మశక్యంగా ఉన్నాయా? ఆశ్చర్యం. 3 నెలల క్రిందట అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ ఏం చెప్పారు? అమెరికా ఏమీ అణుబాంబులు తయారు చేయడం లేదు అని చెప్పారు. ఆమె ఏం చెప్పిందో నాకు అనవసరం అంటాడు ట్రంప్. ఇట్లాంటి వాళ్ళందరూ అధికారాలు అంట. ఏందో ఇలా మనస్తత్వం ఏందో. ప్రపంచాన్ని ఇబ్బందులకి నెట్టేసే పరిస్థితి తీసుకొచ్చేసారు. ఏం చేస్తాం? ప్రపంచాన్ని ఇబ్బందులకి నెట్టేసే పరిస్థితి. మనం వాడు కూడా పోయి ఇంకొకరిని వాసం చూసే వాడు పోయి మధ్యలో నీకు నాకు ఇబ్బంది. ఇక్కడ ఏం చేస్తాం? మన నాయకత్వం కూడా ఈ మధ్య విదేశాంగ విధానాలేమో అంత మునుపున్నంత బలంగా లేవు. వీళ్ళు మరి ఏ రాజకీయ కోణంలో ఆలోచించుకుంటున్నారో అర్థం కావట్లేదు. మన దేశ నాయకత్వం కూడా ప్రతి దగ్గర మౌనమే పనికిరాదు కదా. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మౌనం. ఎందుకంటే అమెరికాకి ఏడ కోపం వస్తుందో, వాళ్ళతో ఏడ సంబంధాలు దెబ్బతిన్నాయని. సో రష్యా కూడా తటస్థంగా వచ్చే పరిస్థితి వచ్చి పడే. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ చివరికి గాజా మీద అంత ఇజ్రాయెల్ దాడి చేసినా కూడా కండెమ్ చేసే పరిస్థితి లేకపోయింది మనకు. గాజాను శవాల దెబ్బ చేసినా కూడా మన వాళ్ళు ఖండించే పరిస్థితి లేకపోయింది. ఇప్పుడు ఇరాన్ వాడు దెబ్బతీసేస్తాడా? అమెరికా వచ్చి ఏం చేయగలుగుతాడు అక్కడ? ఇరాన్ ఓడిపోయింది అనుకుందాం, నాయకత్వాన్ని మార్చారనుకుందాం. అంత ఈజీనా పశ్చిమాసియాలో
భౌగోళికంగా ఎంత సంక్లిష్టమైన ప్రాంతం అది. ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఎప్పటికీ బలంగానే ఉంటాయి అక్కడ. చరిత్ర చూడండి, ఏం సాధిస్తుంది అమెరికా? మిగతా దేశాలను పట్టి పీడించడానికి, వాళ్ళ మీద ఆధిపత్యం ప్రయత్నం చేయడం కోసం, మరిన్ని అరాచక శక్తులు రాజ్యం వెళ్ళడం కోసం ఇటువంటివన్నీ ఉపయోగపడతాయండి బాబు. నిజంగానే ఇప్పుడు ఏం జరుగుతుందో, మామూలు ఎక్కడో మూల ఉండే ఉక్రెయిన్, రష్యా వాళ్ళు కొట్లాడుకుంటేనే ప్రపంచానికి నెత్తినో పెచ్చుపడింది. కరెక్ట్గా మధ్యలో ఉండే ఇరాను, ఇక్కడ ఇలాంటి అలజడి, ఎక్కువ దిగుమతి మీద, చమురు ఆయిల్ దిగుమతి మీద ఆధారపడిన మనలా దేశం అలాంటి పరిస్థితి ఏంది? ఎన్ని ఇబ్బందులు! ఏదో చేయనరా బాబు మీరు.